హాయ్ అండి, నమస్తే, స్వాగతం సుస్వాగతం మన ఛానల్ సుజాత హెల్త్ కిచెన్కి. ఇవాళ మన రెసిపీ హోటల్ స్టైల్ మసాలా దోశ పోసుకున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 1 కప్పు దొడ్డు బియ్యం తీసుకున్నానండి, అంటే రేషన్ షాప్ బియ్యం అంటారు కదా. 1 కప్పు బాయిల్డ్ రైస్ అండి, ఇడ్లీకి వాడతాం కదా ఆ రైస్. 1/2 కప్పు మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు, 1/2 కప్పు అటుకులండి. ముందుగా మనం బాయిల్డ్ రైస్ని 4 అవర్స్ ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి. దొడ్డు బియ్యం వేస్తున్నాను, 1/2 కప్పు మినపప్పు, శనగపప్పు, మెంతులు వాష్ చేసి నానబెట్టుకోవాలండి. ఈ అటుకును మనం గ్రైండ్ చేసుకోబోయే ముందు 1/2 అవర్ ముందుగా నానబెట్టుకుంటే సరిపోదండి. పప్పు బియ్యాన్ని రెండింటిని నానబెట్టుకుందాం. 4 అవర్స్ అయిపోయిందండి. గ్రైండ్ చేస్తున్నానండి. హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న అటుకులు వేసేస్తుంది. ఇప్పుడు నేను చూసారా, రాత్రి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. 12 అవర్స్ పులవ పెట్టుకున్నాను. గ్రైండర్లో ఎంత ఎక్కువ టైం గ్రైండ్ అయితే అంత బాగుంటుందండి. చూసారా, ఇలా పులుస్తుంది. ఒకవేళ మీకు గ్రైండర్ లేకపోయినా మీరు మిక్సీలోనే వేసుకోవచ్చు. ఈ పిండి మీకు ఎంత కావాలో అంతే తీసుకుందాం, అంటే ఈ రోజుకి సరిపడా. ఇందులో నేను సాల్ట్ వేయలేదండి, సాల్ట్ వేస్తే తొందరగా పులవదు. ఈ పిండికి సరిపడా సాల్ట్, కొద్దిగా షుగర్ వేసుకున్నామండి. షుగర్ వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది, దోశ రెడ్ కలర్ కూడా వస్తుందండి. సరిపడా వాటర్ వేసుకొని దోశకి పిండి కలిపేసుకుందాం. పిండి కలిపి చూడండి ఇలా కలుపుకోవాలండి. మరీ పలుసుగా కాకుండా మరీ థిక్గా కాకుండా మధ్యస్థంగా కలుపుకోండి. ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్నామండి. ముందుగా రెడ్ చట్నీ చేసుకున్నామండి. స్టవ్ ముట్టించి ఒక పాన్ పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. 1 చిన్న కప్పు పుట్నాలు వేస్తున్నానండి, అంటే వేయించిన శనగపప్పు. ఇవి ఫ్రై అయ్యాయని 1 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వేసేసుకుందాం. ఎల్లిపాయలండి ఇలా గర్భాలు తీసి పెట్టుకున్నాను, ఇవి వేసేస్తున్నాను. రెండు స్పూన్ల నువ్వులు వేస్తున్నానండి. ఇవి ఫ్రై అయినాయండి, పక్కన పెట్టుకున్నా. 1 మిక్సీ జార్ తీసుకొని నేను 10 కాశ్మీర్ ఎండుమిర్చి 15 మినిట్స్ ముందుగా హాట్ వాటర్లో నానబెట్టుకున్నానండి. వీటిని వేసేద్దాం. 1 చిటికెడు పసుపు వేస్తున్నానండి. 1/2 స్పూన్ సాల్ట్, 1 నిమ్మకాయ కట్ చేసి ఇందులో పిండుతున్నానండి నేను. ఒకవేళ మీకు నిమ్మకాయ ఇష్టం లేకపోతే చింతపండు వేసుకోండి, కానీ ఎంతైతే చింతపండు కన్నా నిమ్మకాయ మంచిదండి. మిరపకాయలు నానబెట్టుకున్నాం కదండి, ఈ వాటర్ వేద్దాం. కొద్దిగా మిక్సీ పెట్టుకొని వద్దామండి. చట్నీ మిక్సీ పెట్టానండి. ఆలుగడ్డ కూర కోసం స్టవ్ ముట్టించి ఒక పాన్ పెడుతున్నానండి. హీట్ ఎక్కిందండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర 1/2 స్పూన్ 3 ఆలుగడ్డలు ఉడకబెట్టి ఇలా ఫీల్ చేసి పెట్టుకున్నానండి. నేను కలుపుకున్నాను. ఆవాలు జీలకర్ర చిట్లాయండి. 1 టీ స్పూన్ శనగపప్పు వేస్తున్నాను. వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. కరివేపాకు వేస్తున్నాను. 1 పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి, ఈ ముక్కలు వేస్తున్నాను. పచ్చి బఠానీ, 1/2 స్పూన్ పసుపు,
1 స్పూన్ సాల్ట్, ఆలూని ఇలా నలుపుకొని వేసేస్తున్నానండి. పెద్ద ముక్కలుగా ఉంటే ఇలా నలిపేసుకోండి. ఒక 4 స్పూన్లు వాటర్ స్ప్రే చేస్తామండి. ఈ వాటర్ ఆలుగడ్డ పీల్చుకునేంత వరకు ఉంచుదాం. మనం వేసిన వాటర్ పీల్చుకుంటుంది కదండి. ఈ టైంలో మనం సన్నగా తరుగుతున్న పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఆలు కర్రీ మసాలా దోశ కావాల్సిన కారం 2 రెడీ అయిపోయిందండి. ఇంకా దోశలు పోసుకుందాం. స్టవ్ ముట్టించానండి. హీట్ ఎక్కేలోపు మనం ఒక మంచి మాట చెప్పుకున్నాం. ఆకలి వేసినప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, కష్టాల్లో ఉన్నప్పుడు రాని బంధువులు, ఆవేశంలో తీసుకునే నిర్ణయం వేస్ట్ అంటారు. మీరేమంటారు? ఎస్ ఆర్ నో చెప్పండి. హీట్ ఎక్కిందండి. ఈ మసాలా దోశకి క్యాస్టర్ ఆయిల్ అయితే బాగుంటుందండి, పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. కొంచెం వాటర్ చల్లేసి పేపర్ తీసుకొని ప్రెస్ చేసేసి ఒక ఆనియన్ తీసుకొని రుద్దుకోవాలండి. ఇలా ఆనియన్ రుద్దటం వల్ల దోశ అనేది పెనానికి అంటుకోదండి. ఇప్పుడు ఒక పెద్ద గట్టిడు పిండి తీసుకొని స్ప్రెడ్ చేసుకుందామండి. 2-3 నిమిషాలు ఈ తడి పీల్చుకునేంత వరకు వెయిట్ చేస్తాం. ఈ మసాలా దోశ పిండి యూజువల్గా మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే మసాలా దోశకి, ఊతప్పంకి అన్నిటికీ ఒకే పిండి వాడేస్తారు. అలా కాదండి, ఈ పిండి వేరుగా ఉంటుంది. ఈ పిండి వేరుగా ఉంటుంది, ఇందులో వేసే కారం వేరుగా ఉంటుంది, ఈ మసాలా దోశలో వాడే స్టఫింగ్ కూడా వేరుగా ఉంటుంది. తడి పీల్చుకున్నాక ఒక 1.5 స్పూన్ చుట్టూతా ఆయిల్ వేయాలండి. 2-3 నిమిషాలు వెయిట్ చేయాలి. దోశ చుట్టూతా ఎర్రగా కాలాలి. 2-3 నిమిషాలు వెయిట్ చేస్తుందండి. చుట్టూతా ఎర్రగా వచ్చాక 1 స్పూన్ కారం వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. స్పూన్ నుంచి 1.5 స్పూన్ వరకు మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి. మరో 2 నిమిషాలు వెయిట్ చేయాలి. దోశ ఎర్రగా కాలాలి. మధ్యలో బటర్ వేసుకుందామండి. బటర్ కానీ, నెయ్యి కానీ, నూనె కానీ మీ ఇష్టం అండి. హోటల్ స్టైల్ మసాలా దోశ అంటే మైసూర్ మసాలా దోశ రావాలంటే ఈ మాత్రం నూనెలు వాడుకోవాలండి మనం. లేదా మీరు హోమ్ స్టైల్లో కావాలంటే మీకు సరిపడా ఆయిల్ వేసుకోండి. బటర్ స్ప్రెడ్ అయిపోయింది కదండి. మధ్యలో ఆలుగడ్డ పెట్టుకోవాలి. అంటే మనం ఆల్రెడీ సిద్ధం చేసుకున్న మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా, కారం దోశ సిద్ధమైపోయింది. చూసారండి, మసాలా దోశ రెడీ అయిపోయింది కదా. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. నచ్చితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ముందుగా మీకు చేరుతాయి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మరో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి.